ఒకప్పుడు ఎమ్మెల్యే, ఎంపీల కోసం ఆర్టీసీ బస్సుల్లో ప్రత్యేక సీట్లుండేవి. ఎందుకంటే వాళ్ళు ప్రజల మధ్య ప్రయాణించేవారు. ప్రజలు పడే ఇబ్బందులను తమ కళ్ళతో చూసి వాటికి పరిష్కారాలు తీసుకొచ్చేవారు. ప్రతి నాయకుడికి సొంత కారు, కాన్వాయ్, ప్రైవేట్ సెక్యూరిటీ లాంటివి ఉంటున్నాయి. ఫ్రీ బస్ లాంటి పథకాలు పెడుతున్న గ్రౌండ్ లెవెల్లో ప్రజలు పడుతున్న కష్టాలు మన ప్రజా ప్రతినిధులకు తెలియటం లేదు. ప్రెసెంట్ ఉన్న క్రైసిస్ లో ప్రధాని మోదీ గారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడాలని చెప్పారు. సో మన ఎమ్మెల్యేస్, ఎంపీస్ కూడా వారానికి ఒక్కసారైనా ఆర్టీసీ బస్సెస్, ట్రైన్స్ లాంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడితే ప్రతిరోజు జనాలు ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళకి అర్థం అవుతాయి. సరిపడా బస్సులు లేక ఓవర్ క్రౌడింగ్, కేటాయించిన స్టాపుల్లో బస్సులు ఆగకపోవడం, బస్టాండ్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ట్రైన్స్కి వస్తే ట్రైన్స్లో జనరల్ బోగిలో ప్రజలు పడే ఇబ్బందులు, హైజీనిక్ సమస్యలు, ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో సరైన కనెక్టివిటీ లేకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ప్రత్యక్షంగా తెలుస్తాయి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే తెలంగాణ నియోజకవర్గం బోడే ప్రసాద్ గారు బస్సు ఆగాల్సిన చోట ఆగపోవడానికి గమనించి ఆయన ఆ బస్సుని ఫాలో అయ్యి ఆర్టీసీ స్టాఫ్ ని ఎందుకు ఆపలేదు అని ప్రశ్నించారు. జగ్గేపేట నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య గారు కూడా తన కాన్వాయ్ ని పక్కన పెట్టి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ లేదా ప్రజాప్రతినిధులకి వారానికి ఒక్కసారైనా ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడాలి అని రూల్ పాస్ చేస్తే సామాన్య ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకురావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. జై హింద్.